ఎన్సీఆర్టీ క్లాస్ 10th జియోగ్రఫీ చాప్టర్ 3 వాటర్ రిసోర్సెస్ జలవనరులు ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. వాటర్ రిసోర్సెస్లో జలవనరుల్లో లేదంటే నీటి వనరుల్లో పార్ట్ 1 ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్. You already know that 3/4 of the Earth's surface is covered with water, but only a small proportion of its account for fresh water that can be put to use. మనకి ఆల్రెడీ తెలుసు, మన ఎర్త్ సర్ఫేస్ భూమి ఉపరితలం మొత్తము 3/4 వాటర్ తోటే కవర్ అయ్యి ఉంది. కానీ వాటర్ స్కేర్సిటీ ఇంకా ఉంది, నీటి కొరత ఉంది. ఎందుకు? ఎర్త్లో 3/4 పోర్షన్ అనేది వాటర్తో కవర్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఫ్రెష్ వాటర్ మంచినీళ్ళు మాత్రము చాలా కొద్దిగా మాత్రమే మనం యూస్ చేసుకోదగినవి ఉన్నాయి. 96.5% ఓషియన్ వాటర్ ఉంటే టోటల్ వాటర్లో ఆ ఓషియన్ వాటర్ని మనం యూస్ చేసుకోలేము. 96.5% ఓషియన్ వాటరే ఉంది. జస్ట్ 2.5% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంది, మంచినీరు ఉంది. ఆ ఫ్రెష్ వాటర్లో ఈ 2.5%లో ఈ 2.5% ఉన్న మంచినీటిలో కూడా 70% గ్లేషియర్స్ అండ్ ఐస్ షీట్స్ రూపంలో ఈ ఫ్రెష్ వాటర్ ఉండడం జరిగింది. కేవలము ఈ 2.5%లో 30% మాత్రమే మనకి సర్ఫేస్ రన్ ఆఫ్ వాటర్ రూపంలో 30% మాత్రమే ఉంది, గ్రౌండ్ వాటర్ రూపంలో. ఓకేనా? సో 96.5% ఓషియన్ వాటర్ ఉంది, అవి అన్యూజబుల్, మనం వాడుకోలేము వాటిని. జస్ట్ 2.5% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంటే దాంట్లో కూడా మళ్ళీ 70% ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ అండ్ ఐస్ షీట్స్ రూపంలో ఉంటే సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ రూపంలో కేవలం 30% మాత్రమే ఉంది. This fresh water is mainly obtained from surface runoff and groundwater that is continually being renewed and recharged through the hydrological cycle. అయితే ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో జస్ట్ 2.5%లో ఉన్న 30% ఫ్రెష్ వాటర్ మంచినీళ్ళు ఏదైతే మనము యూస్ చేసుకోగలమో అది మనకి సర్ఫేస్ రన్ ఆఫ్ ఇంకా గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. ఇది రీన్యూడ్, పునరుత్పాదకం అన్నమాట. ఒకవేళ మనం యూస్ చేసుకున్నా కానీ అది మళ్ళీ అది ఉత్పాదకము, మళ్ళీ ఉత్పాదించుతాయి, మళ్ళీ అవి రీన్యూవబుల్. ఓకేనా? రీసైక్లబుల్ అలా అనమాట. సో హైడ్రలాజికల్ సైకిల్ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వర్షం రూపంలో ప్రెసిపిటేషన్ ద్వారా కిందికి వస్తాయి. సో హైడ్రలాజికల్ సైకిల్ ద్వారా ఈ ఏవైతే ఫ్రెష్ వాటర్ ఉందో అది రీన్యూవబుల్ అన్నమాట. ఓకేనా? సో ఎన్ష్యూరింగ్ దట్ వాటర్ ఈజ్ ఎ రీన్యూవబుల్ రిసోర్స్. వాటర్ అనేది రీన్యూవబుల్, పునరుత్పాదక వనరులు. నెక్స్ట్, యూ మైట్ వండర్ దట్ ఇఫ్ 3/4 of the world is covered with water and water is a renewable resource, then how is that countries and regions around the globe suffer from water scarcity? సో మనకు ఒకటి ఆశ్చర్యకరంగా ఇక్కడ ఉండొచ్చు. మొత్తం ప్రపంచంలో వరల్డ్ మొత్తం 3/4 వాటర్తోనే కవర్ అయి ఉన్నాయని అనుకుంటున్నాము. అది పునరుత్పాదకమైన వనరు, రీన్యూవబుల్ రిసోర్స్ అని మనం అనుకుంటున్నాము. మరి ఎందుకు ఇప్పుడు చాలా దేశాలు మరియు ప్రాంతాలు నీటి కొరతతో బాధపడుతున్నాయి? Why is it predicted that by 2025 nearly 2 billion people will live in absolute water scarcity? ఎందుకు దీన్ని ఇట్లా ప్రెడిక్ట్ చేస్తున్నారు? 2025 వరకు 2 బిలియన్ పీపుల్ నీటి కొరతతో వాళ్ళు బాధపడతారని చెప్పి, జీవిస్తారని చెప్పి ఎందుకు వస్తుంది? అది 3/4 వాటర్ అంటున్నావు, రీన్యూవబుల్ అంటున్నావు, రీసైక్లబుల్ అంటున్నావు. మరి ఎందుకు నీటి కొరత వస్తుంది అనేది మనకి ఇప్పుడు తెలియాలి. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఫస్ట్ ఈ వాటికి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి ఈ చాప్టర్లో దొరుకుతాయి. ఎందుకు వాటర్ స్కేర్సిటీ ఉంది, ఎందుకు 2025 వరకు 2 బిలియన్ పీపుల్ అబ్సల్యూట్ వాటర్ స్కేర్సిటీలో ఉండబోతున్నాయి, రీజన్స్ ఏంటి అనేది మనము తెలుసుకుంటాము అన్నమాట. వాటర్ గురించి సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 96.5% ఆఫ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ world's water is estimated to exist as oceans and only 2.5% as fresh water. ఇప్పుడే తెలుసుకున్నాం. 96.5% మొత్తం ప్రపంచంలో ఉన్న వాటర్ ఈ సముద్రాల రూపంలోనే ఉన్నాయి. జస్ట్ 2.5% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంది. నియర్లీ 70% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ అక్కర్స్ యాజ్ ఐస్ షీట్స్ అండ్ గ్లేషియర్స్ ఇన్ అంటార్టికా. అది కూడా అంటార్టికా, గ్రీన్లాండ్ అండ్ ద మౌంటేనియస్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్లోనే 70% ఫ్రెష్ వాటర్ అనేది ఐస్ షీట్స్ ఇంకా గ్లేషియర్స్ రూపంలోనే ఉంది. వైల్ లిటిల్ లెస్ దాన్ 30% is stored as గ్రౌండ్ వాటర్ ఇన్ ద వరల్డ్స్ ఆక్విఫైర్స్.
చూసుకుంటే మనకి ఇక్కడ కింద గ్రౌండ్ వాటర్ రూపంలో జస్ట్ 30% ఉంది. ఇండియా రిసీవ్స్ నియర్లీ 4% ఆఫ్ ద గ్లోబల్ ప్రెసిపిటేషన్ అండ్ ర్యాంక్స్ 133 ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ పర్ పర్సన్ పర్ యానమ్. 4% మాత్రమే గ్లోబల్ ప్రెసిపిటేషన్లో భారతదేశం రిసీవ్ చేసుకుంటే ఇది 130 మన భారతదేశం 133వ ర్యాంకులో ఉంది వరల్డ్లో. ఒక పర్సన్కి ఒక సంవత్సరానికి ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది అన్న సర్వేలో చూసుకుంటే. The total renewable water resources of India are estimated at 1897 square kilometer per annum. Renewable water resources ఎంత ఉంది అని అంటే ఒక సంవత్సరానికి 1897 స్క్వేర్ కిలోమీటర్స్ అనే ఒకటి ఎస్టిమేటెడ్గా ఉంది. నెక్స్ట్, by 2025 it is predicted that large parts of India will join countries or regions having absolute water scarcity. 2025 వరకు ఇండియాలో చాలా ప్రాంతాలు మనకి వాటర్ స్కేర్సిటీ ఉన్న కంట్రీస్, రీజియన్స్ జాబితాలోకి వెళ్తాయి. సో ఇది మనకి 2003 UN వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అక్కడి నుంచి తీసుకోవటం జరిగింది. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ చూస్తున్నాం. ఏంటి అంటే వాటర్ స్కేర్సిటీ అండ్ ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం, వాటర్ ఉన్నా కానీ మనకు వాటర్ స్కేర్సిటీ, నీటి కొరత, నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది, నీటి ఎద్దడి అనేది ఉంది, నీటి కొరత అనేది ఉంది కదా. సో మరి వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, అలాగే మరి ఎట్లా మనము ఈ వాటర్ని మనము కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి, కన్జర్వేట్ చేసుకోవాలి, అలాగే మేనేజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే మనకి వాటర్ ఏదైతే ఉందో అవి మన అవసరాలకు సరిపడా ఉన్నాయి, ఇట్స్ ఎనఫ్. కానీ మన గ్రీడ్, మన అత్యాశకు సరిపడా అంత ఇక్కడ లేదు. సో ఇప్పుడు మనం వాటర్ స్కేర్సిటీ అండ్ ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి చదువుతాం. ఇక్కడికి రండి. గివెన్ ద అబండెన్స్ అండ్ రెన్యూవబిలిటీ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ వీ మే సఫర్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. సో మనకు చాలా ఎక్కువ వాటర్ ఉంది, రీన్యూవబుల్, పునరుత్పాదకమైన రిసోర్స్ ఇది, అయినా కానీ మనకు అసలు ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇంత ఉన్నా కానీ వాటర్ స్కేర్సిటీ తోటి మనం బాధపడటం ఏంటి, నీటి ఎద్దటి ఉండటం ఏంటి అనేది. ద మూమెంట్ వీ స్పీక్ ఆఫ్ వాటర్ షార్టేజెస్ we immediately associated with regions having low rainfall or those that are drought prone. అయితే మనము అసలు వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, ద షార్టేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ వాటర్ స్కేర్సిటీ. అయితే మనం వాటర్ స్కేర్సిటీ అనగానే నీటి ఎద్దటి, నీటి కొరత అనగానే మన మైండ్ దేంతో అసోసియేట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ నీటి కొరత ఉంది, ఇక్కడ నీటి ఎద్దడి ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ లో ప్రెసిపిటేషన్, అంటే అక్కడ వర్షాలు సరిగ్గా కురవవు, లో రెయిన్ఫాల్ అనేవి ఉన్నాయి అక్కడ, అలాగే అక్కడ కరువు పీడిత ప్రాంతాలేమో అని మనము ఊహించుకుంటాం. వి ఇన్స్టంటేనియస్లీ విజువలైజ్ ద డెసర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, women balancing many matkas used for collecting and storing water and traveling long distances to get water. అంటే మనము ఇమీడియట్గా తక్షణమే మనకు ఈ వాటర్ స్కేర్సిటీ అనగానే మనకు రాజస్థాన్ ఎడారులు గుర్తొస్తాయి. అక్కడ మహిళలు వాళ్ళ కుండలు, నెత్తిపైన కుండలు, ఒక కుండ పైన ఒక కుండ, ఇంకొక కుండ పైన ఒక కుండ, వీటిని మట్కాస్ అని అంటారు. వీటిని వాటర్ తీసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి, కలెక్ట్ చేసుకోవడానికి తీసుకొని కొన్ని కిలోమీటర్లు ఒక కుండ మీద ఇంకొక కుండ మీద నీళ్లు వేసుకొని నడుస్తున్న దృశ్యాలు మనకి మన మైండ్లో విజువలైజ్ అవుతాయి కదా. ట్రూ, ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వేరీస్ ఓవర్ స్పేస్ అండ్ టైమ్. అయితే ఇది నిజమే, మనకి వాటర్ రిసోర్సెస్ ఎంత అవైలబుల్ ఉన్నాయి అనేది స్పేస్ అండ్ టైం ద్వారా మారుతూ ఉంటుంది. కొద్ది రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ వాటర్ ఫుల్గా ఉండొచ్చు, ఇక్కడ ఇదే ప్రాంతంలో కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలకి నీటి ఎద్దడి ఏర్పడవచ్చు. సో అట్లా ఓవర్ స్పేస్ అండ్ టైంకి మనకి వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ, నీటి వనరుల లభ్యత అనేది మారుతూ వస్తుంది. మెయిన్లీ డ్యూ టు ద వేరియేషన్ ఇన్ సీజనల్ అండ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్, బట్ వాటర్ స్కేర్సిటీ ఇన్ మోస్ట్ కేసెస్ ఇస్ కాజ్డ్ బై ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్సెసివ్ యూజ్ అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు వాటర్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అయితే మనకి టైం మారుతూ ఉంటుంటే స్పేస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనేది వ్యారీ అవుతుంది. ఎందుకనంటే సీజనల్గా యాన్యువల్ ప్రెసిపిటేషన్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. ఒక సంవత్సరం బాగా వర్షాలు కురవచ్చు, ఒక సంవత్సరం కురవకపోవచ్చు. అయితే మెయిన్గా నీటి కొరత అనేది ఎందుకు మనకి ఏర్పడుతుంది అని అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే మనకు అవసరం ఉన్న దానికన్నా కూడా ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకోవటం వలన ఒకటి, తర్వాత ఎక్సెసివ్ యూజ్, ఎక్కువగా వాటర్ని యూజ్ చేసుకోవటం వలన,
ఎక్కువ వాటర్ యూస్ చేయ నీకు అవసరానికి మించి నీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ చేయటం వలన ఎక్సెసివ్ యూస్ అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు వాటర్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్గా అన్ఈక్వల్గా యాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలము కరువు వచ్చింది అనుకోండి, కరువు వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్స్ తీసుకొని వచ్చినప్పుడు రిచ్ పీపుల్కి ఎక్కువగా దొరుకుతాయి, పూర్ పీపుల్కి దొరకవు, యాక్సెస్ ఉండవు. అలాగే అర్బన్ ఏరియాస్కి వాటర్ని ఎక్కువగా పంపిస్తారు, రూరల్ ఏరియాస్కి పంపరు. అంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ చూసుకుంటే రిచ్ పీపుల్కి ఏమో యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది, పూర్ పీపుల్కి యాక్సెస్ తక్కువగా ఉంటుంది. సో అట్లా మనకి చూసుకుంటే ఇట్లా అన్ఈక్వల్ యాక్సెస్ టు వాటర్ వలన వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది. వాటర్ స్కేర్సిటీ, ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ, నీటి ఎద్దడికి, నీటి కొరతకు గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, లార్జ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ అండ్ కాన్సిక్వెంట్ గ్రేటర్ డిమాండ్స్ ఫర్ వాటర్ అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు ఇట్. మనకి పాపులేషన్ పెరుగుతూ వస్తుంది, గ్రోయింగ్ పాపులేషన్ పెరుగుతుంది, జనాభా పిచ్చిగా పెరుగుతుంది. జనాభా పెరిగిన కొద్దీ వాటర్కి డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇట్లా జనాభా పెరగటం వలన పేదరికం కూడా ఎక్కువగా వస్తుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు వాటర్ ఎవరికైతే డబ్బులు ఉన్నాయో రిచ్ పీపుల్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, పూర్ పీపుల్కి యాక్సెస్ ఉంటుంది. సో పూర్ పీపుల్ వాటర్ స్కేర్సిటీ అనేది ఫేస్ చేస్తారు. రెండో రీజన్ చూద్దాము. వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ అగ్రికల్చర్ వ్యవసాయ విస్తరణ కోసము ఈ నీటి వనరులని, జల వనరులని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళకందరికీ ఇంతమంది జనాలకు తిండి పెట్టాలంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనే ప్రొడక్షన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి. ఆహార ధాన్యాలను ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆహార పదార్థాలను ఎక్కువగా ఈ ధాన్యాలను మనం ఉత్పత్తి చేయాలంటే మనకి ఫార్మర్స్ ఈ అగ్రికల్చర్ యాక్టివిటీ, ఈ వ్యవసాయ కార్యకలాపాలు అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది, అగ్రికల్చర్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చినప్పుడు పంటలు వండాలంటే నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళు బావులు ఇష్టం వచ్చినట్టుగా తవ్వటము, ట్యూబ్ వెల్స్ని యూజ్ చేయటం, బోర్ వెల్స్ని వేయటము, బావులను తవ్వటము, ఇట్లా చేయటం వలన లాట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయటం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అట్లా మనకి వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి మనం చూసుకుంటే increasing industries has made matters worse by exerting pressure on existing fresh water resources. పరిశ్రమలు అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి, పరిశ్రమలకు నీళ్లు కావాల్సి వస్తాయి. సో ఇంక్రీజింగ్ ఇండస్ట్రీస్, సో అందుకనే ఇండస్ట్రీస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవసరమయ్యి ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో వాటర్ని యూజ్ చేసుకుంటారు. అలాగే ఇండస్ట్రీస్లో వచ్చిన వేస్ట్ని, ఆ ఇండస్ట్రీస్ వాటర్ని మళ్ళీ తిరిగి వాటర్ బాడీస్లో లైక్ రివర్స్, లేక్స్లో దాన్ని తీసుకొచ్చి డంప్ చేస్తారు. సో అట్లా కూడా మనకి వాటర్ మనం నిరుపయోగకరంగా మారుతుంది అక్కడ. సో అట్లాంటప్పుడు కూడా వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. వేర్ ఈజ్ దెన్ వాటర్ స్కేర్సిటీ లైక్లీ టు అక్కర్? అసలు ఎక్కడ నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది? యాజ్ యూ హ్యావ్ రెడ్ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్, ఫ్రెష్ వాటర్ కెన్ బి ఆబ్టైన్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రెసిపిటేషన్, సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్. మనకి తెలుసు హైడ్రలాజికల్ సైకిల్లో మనం చదివిన ప్రకారము మంచినీరు అనేది, ఫ్రెష్ వాటర్ అనేది మనకి డైరెక్ట్గా వర్షం రూపంలోనూ, ఐస్ షీట్స్ ఆ రూపంలో, ప్రెసిపిటేషన్ రూపంలో వస్తుంది. సర్ఫేస్ రన్ ఆఫ్ ఇంకా గ్రౌండ్ వాటర్ నుంచి వస్తుంది. Is it possible that an area or region may have ample water resources but it's still facing water scarcity? అంటే ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఏదైనా ప్రాంతంలో అక్కడ చాలా యాంపుల్ వాటర్ రిసోర్సెస్, ఇష్టంగా చాలా ఎక్కువ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ వాటర్ స్కేర్సిటీ వాళ్ళు ఇంకా ఫేస్ చేసేటి సాధ్యం అవుతుందా? అట్లా వాటర్ రిసోర్సెస్ ఫుల్గా ఉన్నాయి కానీ అక్కడ నీటి ఎద్దడి ఉంది, వాళ్ళు అది ఫేస్ చేస్తున్నారు. అట్లాంటి ఏరియాస్ ఉన్నాయా? పాసిబుల్ అవుతాయా? Yes, many of our cities are such examples. Thus, water scarcity may be an outcome of large and growing population and consequent greater demands for water and unequal access to it. సో అందుకని ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటి? గ్రోయింగ్ పాపులేషన్, అక్కడ వాటర్ రిసోర్సెస్ చాలా ఉన్నప్పటికీ కూడా పాపులేషన్ ఎక్కువైతే వాళ్ళందరికీ కావాల్సిన నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? డిమాండ్ పెరుగుతుంది. సో అన్ఈక్వల్గా యాక్సెస్ అనేది ఉంటుంది.
A large population means more water not only for domestic use but also to produce more food. లార్జ్ పాపులేషన్ అంటే ఇంకా వాళ్ళకి డొమెస్టిక్ యూజ్గా బాసనలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి కాదు కదా, వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే కూడా మరి వాటరే కావాలి ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే. సో హెన్స్ టు ఫెసిలిటేట్ హైయర్ ఫుడ్ గ్రేడ్ ప్రొడక్షన్ వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ అండ్ డ్రై సీజన్ అగ్రికల్చర్. సో వాటర్ రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్టుగా పంటలు పండించడానికి మనము యూస్ చేస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక రీజన్ చూస్తే, యూ మే హ్యావ్ సీన్ ఇన్ మెనీ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ ద మోస్ట్ ఫార్మర్స్ హ్యావ్ దర్ ఓన్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ ఇన్ దర్ ఫార్మ్స్ ఫర్ ఇరిగేషన్ టు ఇంక్రీజ్ దర్ ప్రొడ్యూస్. మనం చూసుకున్నట్లయితే చాలా టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, మనం అందరం రూరల్ ఏరియాస్కి వెళ్ళామా, వీఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ చాలామంది. తర్వాత మన పల్లెటూరులోకి వెళ్ళినప్పుడైనా మనం వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి గమనిస్తే చూస్తాం కదా, ప్రతి వ్యవసాయం చేసే క్షేత్రానికి ఒక బావి లేదంటే ఒక బోర్వెల్ ఉండటం అనేది సహజమే. సో అట్లా మనకి వాటర్ అనేది కూడా ఎక్స్ప్లోయిట్ అవుతుంది. బట్ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ దిస్ కుడ్ రిజల్ట్ ఇన్. సో ఇంతమంది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇళ్ళల్లో చూసుకుంటే కూడా ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి బోర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంతమంది బోర్లు గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోయిట్ అవుతుంది కదా. సో హ్యావ్ యూ వండర్డ్ దట్ వాట్ కుడ్ రిజల్ట్ ఇన్ దట్ మే లీడ్ టు falling groundwater levels adversely affecting water availability and food security of the people. సో ఇది మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా విట్నెస్డ్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ క్రియేటింగ్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. మనకు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా తర్వాత అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, చాలా ఇండస్ట్రీస్ని పెట్టడం జరిగింది, అర్బనైజేషన్ జరిగింది. సో అట్లా మల్టీనేషనల్ కంపెనీస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో అనేవి మనకి ఉన్నాయి. సో ద ఎవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యాస్ మేడ్ మ్యాటర్స్ వర్స్ బై ఎక్సెటింగ్ ప్రెషర్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇండస్ట్రీస్లో వాటర్ యూస్ చేస్తారు. తర్వాత అలాగే ఇండస్ట్రీస్ని రన్ చేయాలంటే పవర్ అవసరము. ఆ పవర్ని కూడా మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. సో మచ్ ఆఫ్ దిస్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము కదా. సో టుడే ఇన్ ఇండియా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 22% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్. మొత్తం ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీలో 22% మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవరే ఉంటుంది. మోర్ ఎవర్ మల్టిప్లయింగ్ అర్బన్ centers with large and dense population, urban lifestyles have not only added to water and energy requirements but have further aggravated the problem. So itla manaki ఈ ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ అవడం వలన విలేజ్ పీపుల్ అందరూ కూడా సిటీస్కి మూవ్ అవుతున్నారు. సో సిటీస్లో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సిటీస్లో మనకి ఎక్కువగా డిమాండ్ అనేది వాటర్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు గ్రౌండ్ వాటర్ పంపింగ్ డివైజెస్ని పెడతారు, అంటే అక్కడ బోర్ వాటర్ వేసుకున్నారు. సో వాటర్ స్కేర్సిటీ మనకు అర్బన్ ఏరియాస్లో ఇంకా చాలా తీవ్రంగా మనకి ఇది కనిపిస్తుంది. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద హౌసింగ్ సొసైటీస్ ఆర్ కాలనీస్ ఆఫ్ ద సిటీస్ యూ వుడ్ ఫైండ్ ద మోస్ట్ ఆఫ్ దీస్ హ్యావ్ దర్ ఓన్ గ్రౌండ్ వాటర్ పంపింగ్ డివైజెస్ టు మీట్ దేర్ గ్రౌండ్ వాటర్ నీడ్స్. ఇంతకుముందు నేను చెప్పింది ప్రతి ఒక్కరికి పంపింగ్ డివైజెస్ ఉన్నాయి. సో నాట్ సర్ప్రైజింగ్లీ వీ ఫైండ్ దట్ ఫ్రెజైల్ వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ హ్యావ్ కాజ్డ్ ద డిప్లేషన్ ఇన్ సెవెరల్ ఆఫ్ దిస్ సిటీస్. సో మనకు చాలా ఇప్పుడు బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో మనకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో ఫార్ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద క్వాంటిటేటివ్ యాక్సెప్ట్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ. నౌ లెట్ us consider another situation where water is sufficiently available to meet the నీడ్స్ ఆఫ్ ద పీపుల్ బట్ ఏరియా స్టిల్ సఫర్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. సో ఇప్పటి వరకు మనం క్వాంటిటేటివ్ యాక్సెప్ట్స్లో అంటే వాటర్ స్కేర్సిటీకి సంబంధించి అక్కడ ఎంత వాటర్ ఉంది లేదు, దాని క్వాంటిటీ ఎంత ఉంది, దానివల్ల వచ్చే వాటర్ స్కేర్సిటీని చూసాము. కానీ ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూద్దాము. ఏంటి అని అంటే కొన్ని ఏరియాలలో వాటర్ సఫిషియెంట్గా ఉంటుంది, యాంపుల్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయి, కానీ అక్కడ ఇంకా స్టిల్ వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఏరియా వేర్ వాటర్ ఈజ్ సఫిషియెంట్లీ అవైలబుల్ టు మీట్ the needs of the people but areas still suffer from water scarcity due to bad quality of water. ఇక్కడ చూడండి, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ వలన మనకి ఈ స్కేర్సిటీ అనేది కనిపిస్తుంది. ఎందుకు నీటి నాణ్యత బ్యాడ్ క్వాలిటీ అనేది ఉందనంటే ఇప్పుడు మనం డ్రైనేజీలు అన్నిటిని తీసుకొని వెళ్ళి వాటర్ బాడీస్లో కలిపేస్తున్నాము. ఇండస్ట్రియల్ వేస్ట్ని అంతా కూడా తీసుకెళ్ళి మనం అక్కడ వాటర్ బాడీస్లో డంప్ చేస్తే ఇంకా మరి వాటర్ క్వాలిటీ బ్యాడ్ కాకపోతే ఏమవుతాయి? సో పొల్యూటెడ్ బై డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్
పొల్యూటెడ్ బై కెమికల్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్లో యూజ్ చేసే కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అన్నీ కూడా దాంట్లో మనకి కలవటం వలన బ్యాడ్ క్వాలిటీ అయిపోతున్నాయి. సో మనకు చాలా చూసుకుంటే ఇప్పుడు హైదరాబాదులో మూసీ నది, ఒకప్పుడు అది మంచినీటిది, ఇప్పుడు మూసి అనగానే మూకు మూసుకుంటారు. సో అట్లాంటి పరిస్థితి అనమాట. ఇండియాస్ రివర్స్ ఎస్పెషల్లీ ద స్మాలర్ వన్స్ హ్యావ్ ఆల్ టర్న్డ్ ఇంటూ టాక్సిక్ స్ట్రీమ్స్. ఇండియాలోని నదులు, స్పెషల్గా మనకు చిన్న చిన్న నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాక్సిక్ అయిపోయాయి. అండ్ ఈవెన్ బిగ్ వన్స్ లైక్ గంగా అండ్ యమునా ఆర్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ ప్యూర్. ఇప్పుడు గంగా జలము, యమునా జలము అంటే నది జలాలను పవిత్రంగా భావించేది, నది జలాలను తీసుకొచ్చి ఇంట్లో చల్లుకునేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు, అవి చాలా మొత్తము కలుషితం అయిపోయి. ద సాల్ట్ అండ్ ఇండియాస్ రివర్స్ ఫ్రమ్ పాపులేషన్ గ్రోత్, అగ్రికల్చరల్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ ఎనారమస్ అండ్ గ్రోయింగ్ బై ద డే. ద ఎంటైర్ లైఫ్ స్టాండ్స్ థ్రెటెండ్. సో మనం చేసుకునేవే అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ అని, మన గ్రీడు, మన అగడు, మా అర్బనైజేషన్ అని, ఇండస్ట్రియలైజేషన్ అని, మన అవసరాలకు ఇవన్నీ పెట్టుకొని మనల్ని మనం పాడు చేసుకున్నాం అంతే. ఓకేనా? So you may have already realized that the need of the hour is to conserve and manage our water resources, to safeguard ourselves from health hazards, to ensure food security, continuation of our livelihoods and product activities, and also to prevent degradation of our natural ecosystem. So మనకి అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. సో ఈ వాటర్ రిసోర్స్ అన్నిటిని కూడా మనం పరిరక్షించుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవటం కోసం, మన ఫుడ్ సెక్యూరిటీ కోసం, మన లైవ్లీహుడ్స్, మన ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కోసం, మన న్యాచురల్ ఎకోసిస్టమ్ని మనము పాడవకుండా మనము నియంత్రించుకోవాలి. ఓవర్ ఎక్స్ప్లైటేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విల్ ఇంపవరిష్ దిస్ రిసోర్స్ అండ్ కాజ్ ఎకలాజికల్ క్రైసిస్ దట్ మే హ్యావ్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. సో మనమే దీన్నంతా కూడా కాపాడుకోవాలన్నమాట. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో మనము మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ నుండి ఇక్కడి వరకు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో లాంగ్ అవుతుంది, లెంతీ అవుతుంది కదా. సో అందుకే దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ. అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకునే ఉద్దేశం ఉంటే జాయిన్ ఆప్షన్ ట్యాప్ చేసి తీసుకోండి. నా వీడియోస్ వల్ల మీరు బెనిఫిట్ అన్నట్టయితే సూపర్ థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా ఎంతో కొంత డొనేట్ చేసి మీకు తోచినంత మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మన క్వాలిటీ వీడియోస్ని మనం అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.